హలో గాయ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాం. వైజాగ్ వైభవ్ కంకటాలలో ఆఫర్ ఉందంటే 60% ఉందంట. సో ఎవరెవరు వెళ్ళారో కమెంట్ చేసేయండి. మేమైతే ఈరోజు వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి షాపింగ్కి. నేను, మా అమ్మ, మా పిన్ని, మా చెల్లి అండ్ మా పాప. బై ద వే మా పాప పేరు సాన్విక. సో మా ఐదుగురం వెళ్ళాం షాపింగ్కి. మాల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికే టైం అయిపోయింది. సో లెట్స్ గో. ఇంకా మాల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కకి వెళ్ళిపోతారు. మా పిన్ని, మా మమ్మీ శారీస్ సెక్షన్లోకి వెళ్ళిపోయారు. నేను, మా చెల్లి డ్రెస్సెస్ సెక్షన్లో ఉన్నాం. మా ఇద్దరం దోతలా తిరుగుతున్నాం, మా చెల్లి నేను కలిపి. మాల్ అంతా అలా ఒక రౌండ్ వేసి వస్తాం. నెక్స్ట్ మా సాన్వికకి అయితే ఒక దోత దొరికింది. తనతో చాలా టైంపాస్ చేసింది తను మాత్రం. ఈ శారీ వచ్చేసి 1 lakh అంట గైస్. ఏముంది ఇందులో? 98,000 అంట. బాబోయ్. ఇక్కడైతే మా చెల్లి ఒక డ్రెస్ తీసుకొని వచ్చి, అమ్మ నాకు ఇది కొనుక్కోనని బతిమలాడుతుంది మా అమ్మని. మరి మా మమ్మీ అయితే వద్దని చెప్తున్నారు, ఇంకేమైనా డ్రెస్ తీసుకోమని చెప్తున్నారు. కానీ ఇది మాత్రం అదే కావాలంటుంది. మేమైతే మాకు నచ్చిన డ్రెస్సెస్ అండ్ శారీస్ అన్నీ ఫస్ట్ బ్యాగ్లో వేసేసుకొని తర్వాత తీరిగ్గా ఒక దగ్గర కూర్చొని సెలెక్ట్ చేసుకుంటాం. ఏం నచ్చాయి, ఏం ఉంచుకుందాం, ఏం వదిలేద్దాం అనేసి. మీరైతే ఎలా చేస్తారు? ఈవినింగ్ 4:30కి ఏమో స్టార్ట్ అయ్యాము మేము. షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యాము. షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ 8:30 అలా అయిపోయినట్టుంది. చాలా టైం పట్టేసింది. షాపింగ్ మాల్లో ఉన్నంతసేపు కంగారు లేదు, బయటకు వచ్చాక ఇంకా కంగారు స్టార్ట్ అయింది, ఇంటికి ఎంత బేగ వెళ్ళిపోతామా అనేసి. సో ఫాస్ట్గా ఇంకా ఆటో ఎక్కేసి బస్ స్టాప్లో దిగిపోయాం. బస్ స్టాప్ నుండి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. రోడ్ క్రాస్ చేసేటప్పటికల్లా బస్సు వెళ్ళిపోయింది, భీమిలి బస్సు. ఇంకేం చేస్తాం, ఇంకో బస్ కోసం చూస్తే పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు 9కి 9:30కి వస్తుంది ఇంకో బస్సు అనేసి అన్నారు. సో ఇంకేం చేయలేక ఆటో ఎక్కిపోయాం. నెక్స్ట్ భీమిలిలో దిగిపోయి ఒక చల్లటి మజ్జిగ వేసేసాం గైస్. ఇంకా ఆటో దిగేసరికి మా బాబాయ్, మా డాడీ వెయిట్ చేస్తున్నారు అక్కడ నుండి బస్ స్టాప్లో. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మధ్యదారిలో ఉన్నప్పుడే ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా బిర్యానీ వచ్చింది. సో ఇంకేం చేస్తాం, ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.